అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. ఇక్కడ అంటే అక్కడ సక్సెస్ అయిన బీఎస్పీ జెండా ఇక్కడ వస్తే చాలా చీలికలు పీలికలు అయిపోయి నిలబడలేని పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత మళ్ళీ కొంత ఒక లైన్ వస్తున్న క్రమం కనపడుతున్నది. నేను దానికోసమే అన్న ఇప్పుడు మరి కాంశీరామ్ గారు చెప్పిన అదే సిద్ధాంతాన్ని ఇక్కడ అదే ఫార్ములా ఇక్కడ ఎందుకు నడవదు అంటున్నాను. ఇక్కడ ఎందుకు చెప్పిన ఇప్పుడు ఎందుకు అది కూడా ఎందుకు చెప్పానంటే నేనే ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు పరిస్థితి ఉందో చెప్తాను. మన దగ్గర నుంచి ఫస్ట్ పొత్తులోకి పోదామని అంటారు. పొత్తులోకి పోయిన తర్వాత మన ఓట్ బ్యాంక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందే కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ మనకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు. ఎగ్జాంపుల్ భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుందాం. అక్కడ 7 నియోజకవర్గాల్లో 6 కొత్తగా ఆ 7 నియోజకవర్గాల్లో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లేకపోతే 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉంది. సో అక్కడి నుంచి ఒక ఎంపీ నిల్చున్నారు. ఎవరు? నరసయ్య గౌడ్ గారు. నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి నిల్చున్న వ్యక్తి, బీసీ. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిల్చున్నారు. సో ఇప్పుడు ఎవరు గెలవాలి? యాక్చువల్గా 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఆ భువనగిరి నియోజకవర్గం నుంచి గెలవాల్సింది బీఆర్ఎస్ కదా అవును యాక్చువల్లీ. కానీ అక్కడ గెలిచింది ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకు గెలిచిండు? ఒక రెడ్డి కులం అవ్వడం వల్ల. ఈయన ఎందుకు గెలవలేదు? ఒక గౌడ బిడ్డ బీసీ కావడం వల్ల. సో కమ్యూనిటీ బేసిస్ మీదనే ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ కన్నా చెందు, నువ్వు కాంగ్రెస్ గా, నువ్వు బీఆర్ఎస్ గా, నువ్వు ఏ పార్టీ అన్నా అవ్వు, అక్కడ ఉండేటటువంటి ఇక్కడ రెడ్లే, అక్కడ దొరలే, అక్కడ కూడా మళ్ళీ బ్రాహ్మణులే. సో వీళ్ళందరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు తోడుంటారే కానీ ఒక బీసీ బిడ్డకి, ఒక ఎస్సీ బిడ్డకి, ఎస్టీ బిడ్డకి ఎప్పుడు కూడా మైనారిటీ బిడ్డలకి సపోర్ట్ చేయరు వాళ్ళు. సో మనం పొత్తులోకి వెళ్తే మా బొంద మేమే దోవుకున్నట్టు అవుతుంది. అంటే పొత్తులు పెట్టుకొని మన ఒత్తు మనమేమో మన బహుజన వర్గాలన్నిటినీ వాళ్ళకు ఓటేయండి అని చెప్తాం. కానీ వాళ్ళ ఓట్లు కూడా మనకి వేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా కింద మళ్ళీ లోతుగా చూస్తే రాజకీయాలలో పడవు. ఇక్కడ అంటే మీకు అయితే ఒకటి రాజకీయ కోణం చెప్పిన, రెండో కోణం ఏంటంటే రాజకీయ కోణంగా ఓట్ ట్రాన్స్ఫర్లలో రెండో కోణం ఏంటంటే ఇప్పుడు మనం ఒక కాంగ్రెస్ తోటి పొత్తు కట్టినాం అనుకోండి, లేకపోతే బీఆర్ఎస్ తోటి పొత్తు కట్టినాం అనుకోండి, బీజేపీ తోటి పొత్తు కట్టినాం అనుకోండి. మేమేమంటున్నాం? బీసీలకి 70 సీట్లు ఇస్తామని అన్నాం. బీఎస్పీ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇస్తానన్నా కూడా నమ్మే పరిస్థితులలో మేము లేవు. పొత్తు అంటేనే ఒక ఒప్పందం రావాలి కదా. కానీ మేము బలంగా మేము పోరాటం చేసేది ఏంటి? మనం ఏమంటారు, హస్తిత్వాన్ని కోల్పోవద్దు ఒక పార్టీ అన్నప్పుడు. మా హస్తిత్వం ఏంటి? బీఎస్పీ హస్తిత్వం బీసీలకి 52% టికెట్లు కేటాయించాలి ఒకటి. రెండోది బీసీల కులాల జనగణన చేయాలి. ఈ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిసి మాకు రావాల్సిన కాంట్రాక్ట్ మాకు రావాలి, అంటే మా వాట మాకు రావాలి. ఇది మా హస్తిత్వం. ఈ హస్తిత్వానికి వాళ్ళు ఏకీభవిస్తారు అబ్సల్యూట్లీ. ఎందుకో తెలిసిన ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తుంది కూడా బీసీ ప్రాధాన్యమే అంటారు కదా. మరి మీరు బీసీలకే వాళ్ళు బీసీలకే అయినప్పుడు ఎందుకు గెలవరు? బాగా అడిగిల్లన్నా. మేము అంత ఎడ్డలమేం కాదు. బీఎస్పీలో మేమేమి చేతగానోళ్ళ లెక్క అబ్బాయి నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి వినేటోళ్ళం ఏం కాదు. చెవులో ఏం పూలు పెట్టుకొని. బీజేపీ వాళ్ళు ఏమన్నారు క్లారిటీగా? బీజేపీయే కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అవును, నిజంగా వాళ్ళ గుండెల్లో బీసీలకి జనగణన చేయాలి అని అనేది ఉంటే చేయాలి కదా. బీసీఏగా ప్రధాని చర్చలు చేయాలి కదా. అది ఇంకో కథ. ప్రధానే బీసీ కదా, మరి ఎందుకు చేస్తలేడు? మన బహుజన రాజ్యం వచ్చిందని చేస్తలేడు కావచ్చు. ఆ ఫేక్ బీసీ సర్టిఫికేట్లో ఎప్పుడు కూడా నడవబడిన నిజంగా బీసీ అయ్యేది ఉంటే బీసీల కులాల జనగణన చెయ్యాలి. ఈడ మన తెలంగాణలో చూసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంలో బీసీల కులాల జనగణన చేసింది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే వచ్చింది కదా అని అంటారేమో. మరి కర్ణాటక ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా కొన్ని ఒక 3-4 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎందుకు బీసీల కులాల జనగణన చేయాలని చెప్పేసి చెప్పలేదు? ఎందుకు రేస్ చేయలేదు? సో అవన్నీ కూడా టాక్టిక్స్, ఓట్ రాజకీయాలు, అంతేగాని నిజంగా లేదు. పార్టీలు జెండాలు అటు పెడితే ఇప్పుడు ఈ నార్త్కి సౌత్కి ఉన్న డామినేషన్ యాక్చువల్గా ప్రాంతాలదా పార్టీలదా? మీరేమంటారు దాని మీద? కానీ
సౌత్ పాలిటిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పాలిటిక్స్, ఎందుకంటే మన దగ్గర రీజనల్ పార్టీలు ఉన్నాయి, కానీ నార్త్ ఇండియాలో అట్లా రీజనల్ పార్టీలు లేవు. సో మనల్ని వాళ్ళు తక్కువ అంచనా అసలు వెయ్యరు, వేస్తారు. అదే కదా జరుగుతుంది. వేయడానికి లేదు, ఇక్కడ ప్రసక్తే లేదు. మాటలలో అట్లా అంటారు కావచ్చు, కానీ లోపల గజ్జుమనం అనుకుతుంది వాళ్ళకి, ఎందుకంటే మన రీజనల్ పార్టీ. వి కనెక్ట్ విత్ లాంగ్వేజ్, వి కనెక్ట్ విత్ కల్చర్. అవును, కల్చర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం కనెక్ట్ అవుతారు? ఇప్పుడు బీజేపీ, ఒకప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ఉండేది పార్టీ, కానీ చిన్నగా పోయింది కదా. అవును. ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటం చేసిళ్ళు, తెచ్చుకోలే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రజెంట్ బీఎస్పీ ప్రతిపక్ష పార్టీ, టీడీపీ వచ్చినప్పుడు కొత్తలో 9 months 9 days అని అనుకుంటా, విత్ ఇన్ 9 months లో ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు టీడీపీ వాళ్ళు. సో వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? మన సౌత్ ఇండియన్ లో చాలా స్ట్రాంగ్ పాలిటిక్స్ ఉంటాయి. ఈ పాలిటిక్స్ ని డిఫీట్ చేయడం అనేది నార్త్ ఇండియన్స్ కి చాలా కష్టం. అదే దాన్నే తట్టుకోలేరేమో అనిపిస్తుంది నాకు. అంటే మనల్ని వాళ్ళు తట్టుకోలేరు, రివర్స్ వెరీ స్ట్రాంగ్. బట్ ఎందుకు వీళ్ళు అంటే ఢిల్లీకి కేంద్రంగా చేసుకొని ఈ ఏపీ లీడర్లు కానీ మనోళ్ళు కానీ అక్కడ స్వార్థం అన్న, స్వార్థ ప్రయోజనాల కోసం. ఇప్పుడు వీళ్ళకేమో 10,000 కోట్ల కాంట్రాక్ట్లు కావాలి, ఎడికెళ్ళి పట్టుకొచ్చుకుంటారు. ఇంకొకటి, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేసింది అని అంటే యాక్షన్ ఎవరు తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే వీళ్ళ జుట్టుని వాళ్ళ చేతిలో పెట్టుకుంటుంది, ఎట్లా పడితే అట్లా కీలు బొమ్మ లెక్క ఆడిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కావాలని అడిగిల్లు కదా, ఇప్పటివరకు వైఎస్ జగన్ అడిగిండా? ఇప్పటివరకు లేదు. అది అట్ సేమ్ టైం ఇప్పుడు అక్కడ కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ ఏపీ బీఎస్పీకి తెలంగాణ బీఎస్పీ ఇవ్వబోతున్న మద్దతు ఏంటి? ఫుల్ సపోర్ట్గా వెళ్తారు అక్కడికి? 100% ఫుల్గా వెళ్తారు. 100% బీఎస్పీ పార్టీ ఎక్కడ ఉన్నా కూడా మా మద్దతు ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఒక పార్లమెంటు, ఈసారి పార్లమెంట్లో ఏమనుకుంటారు? ఒకటన్నా కొట్టుకురా, అసెంబ్లీ ఎట్లాగో రాలేదు, పార్లమెంట్ అన్నా అవుతుందా పాసిబుల్ బీఎస్పీతో? ఎలక్షన్లు అయ్యేంత వరకు మనకి ప్రజల ఏం ఆలోచిస్తున్నామో అని చెప్పలేకపోతాం అన్న. కానీ యూ హ్యావ్ సమ్ హోప్ ఉంటుంది కదా మనకి, ఎప్పుడైనా కూడా ఆ హోప్ ఉండాలి, ఎందుకంటే వి లీవ్ విత్ హోప్. డెఫినెట్గా. ఇప్పుడు మన నాన్నకి ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఆయన బాగుపడతాడు ఖచ్చితంగా, త్వరలోనే కోలుకుంటారు అని అనుకుంటాం కదా, గుండె కొట్టుకుంటారు. మన బిడ్డకి కూడా ఎవరికైనా ఏమన్నా ఉంటే మనకు ఆత్మధైర్యం ఉంటది కదా, కోలుకుంటాడు అని చెప్పేసి. సేమ్ మన వాదాన్ని మనం బతికించుకోవాలి, మన ఆత్మధైర్యాన్ని మనమే కాపాడుకుంటూ ఈ ఉద్యమానికి ప్రాణం పోసుకుంటా పోవాలి. ఈ ఉద్యమం ఇది రాజకీయ పార్టీ కాదు, యాక్చువల్లీ రాజకీయం అనేది తక్కువ ఆడుకుంటూ ఉద్యమం అనేది ఎక్కువ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఏదో ఒకనాడు మనం, అది నేను ఉన్నప్పుడా, నేను పోయిన తర్వాతనా, లేకపోతే వచ్చే ఎలక్షన్లోనేనా, అది చెప్పలేకపోతాం, కానీ ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం మన వర్గాల వాళ్ళు. అంటే ఇది సాధారణంగా అందరు చెప్పే హోపు ఉషక్క. ఎందుకో తెలిసిన, ఇప్పుడు మీరు కమ్యూనిస్టులను అడగండి, ఒక్కడుండి కూడా ఏం చెప్తాడు? ఎన్నాళ్ళున్న మార్క్సిజం వస్తుంది, కమ్యూనిజం వస్తుంది, లెనినిజం వస్తుంది అంటారు, కానీ ఎప్పుడు వస్తుంది? మనం చూడని లక్ష్యాన్ని ఎప్పటికో వస్తుందని పెట్టుకొని పోతే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇది ఒకవేళ అసాధ్యం అయ్యేది ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి గెలిచేటోళ్ళం కాదు, కానీ సాధ్యమైంది యూపీలో సాధ్యమైంది అని అంటే తెలంగాణలో కూడా సాధ్యమైంది. వాళ్ళకు కూడా కేరళలో సాధ్యమైంది, పశ్చిమ బెంగాల్లో సాధ్యమైంది, కానీ తెలంగాణలో సాధ్యం అవుతుంది. చేయాలి, పోరాటం చేయాలి. ఎవరిదైనా ఎవరికి వాళ్ళకి ఐడియాలజీ ఉన్నప్పుడు పోరాటం చేయాలి. కానీ కమ్యూనిస్ట్ లో నాకు అంత బలమైన రాజకీయ కోణం కనిపించలే. కమ్యూనిజం నెవర్ స్పీక్స్ అబౌట్ పొలిటికల్ పవర్. ఓకే, కమ్యూనిజం ఎవడన్నా మాట్లాడంగా విన్నారా? ఓట్ రాజకీయం మాట్లాడదు, పవర్ రాజకీయం, పొలిటికల్ పవర్ అది మాట్లాడదు. మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలి, మన శ్రమజీవులం అందరం అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్స్, కార్మిక సంఘాల వరకు మాత్రమే ఆగిపోతున్నారు వాళ్ళు. అవును. బహుజన్ సమాజ్ పార్టీ అది వచ్చిందే ఈ విధంగా వచ్చింది, రాజ్యాధికారం బహుజన వర్గాలకి. సో అది రాజ్యాధికారం దిక్కు మేము పాజిటివ్ కనోటేషన్ తోటి మేము వెళ్తున్నాం. నేను అంటే చివరిగా నేను చూడగలిగిన బీఎస్పీలో, అంటే నేను చూసిన బీఎస్పీలో ఇప్పుడు వచ్చిన, అంటే మొన్న మీరు అపజయాన్ని పట్టుకోవచ్చు, కానీ యంగర్స్ అండ్ బీసీ ప్రస్థానం అంటే మీలాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కువ వచ్చిర్రు అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను పెళ్ళుట్ల సీనన్నను చూసిన, ఆందోళన శంకరాచార్యని చూసిన, మిమ్మల్ని చూస్తున్నా, ఇట్లా కొంతమంది లీడర్లని. అంటే ఆయన ప్రవీణ్ సార్ ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అనేది కనబడుతున్నది. అట్ ది సేమ్ టైం
కొన్ని అపవాదులు అంటే రాజకీయం కాబట్టి వస్తుంది అని మీరు ఈజీగా అంటుండొచ్చు. బట్ ఎటువంటి ప్రలోభాలకు దాసరి ఉష ముందుకెళ్ళదు అంటే ఏమైనా పార్టీలు మారుతుందనే బదనాంలో నెవర్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పిలిచింది అనుకోండి, ఉదాహరణకు మీరు చాలా ఉన్నారు ఇప్పుడు, చాలా యాక్టివ్ ఉన్నది, తిను ఏదైనా ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్దాం, నామినేటెడ్ పదవి ఇద్దాం, ఎట్లయితే ఏంటమ్మా మేము కూడా బీసీలకు ప్రధాన పీఠ ఇస్తున్నాం అని కాంగ్రెస్ మాట్లాడుకొచ్చింది అనుకోండి, ఉదాహరణకు మాట్లాడుకొని రావడానికి లేదాడ డిపార్ట్మెంట్స్ అన్నీ అప్పచెప్తున్నారు, కులం చూసి బొట్టు పెట్టడానికి ఒక కార్యక్రమం నడుస్తుంది. తెలియని వాళ్ళకి అట్రాక్ట్ అవుతారేమో. అవును, ఒక బోర్డు పెట్టేసరికి ఈ పదవితోటి మనం ఏదో సేవ చేయగలుగుతాం అని చెప్పేసి అట్రాక్షన్కి గురవుతారేమో. కానీ నాకు తెలుసు అంటే పవర్ డెఫినెట్లీ నీడ్స్ కదా అందరికి. మన లక్ష్యం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది అన్న. ఓకే, పొలిటికల్ పవర్ని గెయిన్ చేసుకోవాలి మన సామాజిక వర్గం వాళ్ళు. సో దానికోసం ఇట్లా నా లెక్క మొక్క నుంచే ఎదుగుతున్నప్పుడు చాలా మంది చాలా పార్టీల నుంచి వచ్చి దానికి నేను నీళ్ళు పోస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటూనే ఉంటారు. ఓకే, కానీ అది పండ్లు అయ్యేంత వరకు పండ్లు అవ్వడం అవసరం లేదు, అది కొద్దిగా పెరిగిన తర్వాత నరికేస్తారు. ఓకే, సో నేను నా మెడ పైన నేను కత్తి పెట్టుకోవాలనుకోవట్లేదు ఆ పార్టీలకు పోయి. సూపర్. సో నేను వచ్చింది ఒక మంత్రి అవ్వాలను, ఎమ్మెల్యే అవ్వాలను. ఈ పదవులు అనేటివి దే ఆర్ టూల్స్ టు అవర్ సక్సెస్. ఓకే, బట్ దే డోంట్ డిఫైన్ అవర్ సక్సెస్. డెఫినెట్లీ నేను గెలవలేదు కావచ్చు, బట్ ఐ వోంట్ రిమైన్ యాజ్ అ ఫెయిల్యూర్. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా కానేమో ఎమ్మెల్యేగా, బట్ ఐ వోంట్ బి టర్మ్డ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఇప్పుడున్న ఈటల రాజేందర్ అన్న మొన్న మంత్రి అయిండేమో, బట్ హీ విల్ బి టర్మ్డ్ యాజ్ అ ఫెయిల్యూర్ సమ్ డే. క్లియర్. ఎందుకు ఇప్పుడే మనం ఫెయిల్యూర్ అని అంటున్నాం అన్నని? పాపం ఎందుకు అంటున్నాం? ఆల్రెడీ చూసిండు కదా దాన్ని. ఆయన చేంజ్ అయిపోయాడు, ఆయన సక్కంబ్ అయిపోయిండు, ఆయనే మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది, ఆయనే ఆ విషయం చెప్తున్న పరిస్థితి ఇప్పుడు క్లియర్గా ఉన్నది. ఆయన ఒత్తిళ్ళకి ఆయన వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అంటే నేను ఇది రాజేంద్రని ఉద్దేశించి కాదు అనేటిది చెప్తున్నాను. రేపు అంటే ఈ కండువాలు మారే రాజకీయాలు కూడా చాలా విపరీతంగా వస్తున్న ధోరణి కదా. సో ఆ వరవడిలో దాసరి ఉష కొట్టుకపోదనే నమ్మకమే ఉంది నాకు. నేను అదే అంటున్నా, 100% అంటే మనం ఇంకో 10 ఏళ్ళకి కలిసినా, మీరు ఇందాక ఒక మాట అన్నారు 10 ఏళ్ళకి కలిసినా కూడా ఇది ఇట్లనే ఉంటుంది అని. సో అట్లుండి ఇంకా అంటే నాకు తెలిసి ఒక మహిళగా చట్టసభలో మీరు ఉండాలనేది నేను గట్టిగా కాంక్షిస్తున్నా ఉషక్క. డెఫినెట్గా ముందు రోజులలో అంటే మీరు యంగర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే రేపు రాబోయే తరం డిపెండ్ అవ్వాలి, రాజ్యంలో ఉండాలంటే మటుకు అదే లక్ష్యం. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు నిజంగా విహారీ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.